హాయ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ ఫిల్మ్ రివ్యూ షో బొమ్మ బాగుందా. మరి ఈ వారం ఈ బొమ్మ బాగుందా 2 సినిమాల రివ్యూస్తో మీ ముందుకు వచ్చేసింది. అందులో ఒకటి అప్పట్లో ఒకడు ఉండేవాడు, మరోటి ఇంట్లో దయ్యం నాకేం భయ్యం. మరి ముందుగా మనం అప్పట్లో ఒకడు ఉండేవాడు గురించి మాట్లాడుకుందాం. 1990లో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఈ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణు, నారా రోహిత్, తన్య హీరోయిన్లుగా నటించారు. అయితే సాగర్ కే చంద్ర దీన్ని డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. మనకు రివ్యూ అందించేందుకు రెడీగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. చెప్పండి, అప్పట్లో ఒకడు ఉండేవాడు 1990లో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఈ సినిమా వచ్చిందని చెప్పుకుంటున్నాం. మరి ఆ 90స్లో ఎలా ఉంది, దాన్ని యాస్టీస్గా వచ్చిందా, కథ ఏంటి? చాలా చాలా సంఘటనలు అప్పుడు చూసిన వాళ్ళు చెప్పేటువంటి సంఘటనలు ఇందులో కనిపించాయి అని అంటున్నారు. ఈ సినిమా గురించి ముందుగా అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఫస్ట్ టైటిల్ జస్టిఫికేషన్ ఎలా ఉంది? టైటిల్ జస్టిఫికేషన్ 90స్లో తీసుకున్నటువంటి పీరియడ్ స్టోరీ కాబట్టి అందులో జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ముఖ్యంగా రైల్వే రాజు అనే క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్నటువంటి కథ అనమాట ఇది. ఆ కథలో అప్పట్లో ఒకడు ఉండే టైటిల్కి ఒక రిలేటెడ్గా పెట్టారు తప్ప ఆ కథకును యాక్చువల్గా అప్పట్లో ఒకడు ఉండే టైటిల్కి పెద్ద సంబంధం ఉన్నట్టుగా మనం అనుకోని అవసరం లేదు. బట్ ఒక మెమరీగా 90స్లో జరిగినటువంటి ఒక క్యారెక్టర్ అప్పటి పరిస్థితుల తాలూకు వాటి పరిణామాలను వాటిని వివరిస్తూ చేసినటువంటి కథ. రియలిస్టిక్ అప్రోచ్తో తీసినటువంటి ఈ మధ్య కాలంలో ఒక రియలిస్టిక్ అప్రోచ్తో వచ్చినటువంటి ఒక డిఫరెంట్ సినిమాగా మాత్రం మనం దీన్ని చెప్పుకోవడానికి అవకాశం. 90స్లో ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, రాజకీయంగా కానివ్వండి, రౌడీజంగా కానివ్వండి, రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, ట్రైలర్లో తెలుస్తూ ఉన్నాయి. అండ్ పూర్తిగా మనం కథ చెప్పకపోయినప్పటికీ స్టోరీకి సంబంధించిన హింట్ అయినా తెలుసుకోవాలన్నటువంటి కోరిక అందరికీ ఉంటుంది. మరి స్టోరీ విషయానికి వద్దాం. స్టోరీ ఏంటి? స్టోరీ అంటే 90స్లో మనకు తెలిసినంత వరకు సామాజికంగా రాజకీయంగా ఒక ట్రాన్స్మిషన్ పీరియడ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఒక పరిణామం అనేటువంటిది సామాజిక విషయాల్లో కానీ, రాజకీయ విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆర్థిక సంస్కరణ విషయాల్లో కానీ చాలా మార్పులు జరిగినటువంటి డికేడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్గా చెప్పుకోవాలి 1919 మనం. ఆ సమయంలో ముఖ్యంగా నక్సల్స్ ప్రభావం అనేటువంటిది విపరీతంగా ఉండేటువంటిది ఆ రోజుల్లో. అయితే ఈ కథ స్టార్ట్ అనేటువంటిది ఒక రైల్వే రాజు అనేటువంటి ఒక క్రికెటర్, ఒక బడ్డింగ్ క్రికెటర్ జీవిత ఆధారంగా తీసినటువంటి కథ అనమాట. ఒక అమాయకుడు అయినటువంటి ఒక మంచి ఔత్సాహికుడు అయినటువంటి మంచి క్రికెటర్, ఉత్సాహవంతుడు ఒక యువకుడు. అయితే ఎలాంటి పరిణామాలు జరిగినట్టు ఎలాంటి వీటికి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ తన జీవితం ఏదో తను గడుపుతూ పోతుంటాడో అతనికి తన్యాతో ఒక చిన్న లవ్ అఫేర్ ఉంటుంది. సో ఈ విధంగా అతని జీవితం హ్యాపీగా గడిచిపోతున్న టైంలో నేషనల్స్కి సెలెక్ట్ అవుతాడు, నేషనల్ లెవెల్కి కూడా అతను ఆడతాడు, ఆ రేంజ్కి వెళ్ళబోతున్నాడు, సెలెక్షన్ అవ్వబోతున్నాడు అనుకుంటున్న టైంలో అతని జీవితంలోకి ఒక అనుకోని సంఘటనలు జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్గా ఇంతియాజ్ అనేటువంటి ఒక పోలీస్ స్ట్రిక్ట్ ఆఫీసర్, అతను ఆ క్యారెక్టర్ చేసింది నారా రోహిత్. అతను వస్తాడు. అతను వచ్చిన తర్వాత నక్సల్స్ని ఏరివేత కార్యక్రమం మొదలు పెడతాడు. అయితే ఇతని అక్క, ఈ రైల్వే రాజు అక్క నక్సల్స్లో చేరిపోతుంది అనమాట. నక్సల్స్లో చేరి ఒక దళనాయకురాలుగా ఎదుగుతుంది అనమాట. అయితే ఇంతియాజ్ క్యారెక్టర్ చేసింది నారా రోహిత్. నారా రోహిత్ ఒక హీరో, ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక క్యారెక్టర్ చేశాడంటే ఒక రేషనల్ థింకింగ్ ఉంటుంది, ఒక వీళ్ళ పట్ల ఒక సానుభూతిపరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అలా కాకుండా ఒక కరుడు గట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ నక్సల్స్ని తీవ్రంగా అణిచివేయటం. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. అతను తల్లిదండ్రులు కూడాను నక్సల్స్ కారణంగా చాలా దారుణంగా హత్యకు గురైనటువంటి వాళ్ళని బాంబు దీంట్లో మందు పాత్రల్లో చనిపోయినటువంటి, అందువల్ల కసిగా పెరిగి పోలీస్ ఆఫీసర్ అయ్యి ఈ నక్సల్స్ నడచాలనేటువంటి దీంతో వచ్చినట్టుగా చెప్తారనమాట. ఆ బ్యాక్ డ్రాప్తో వచ్చినాడు కాబట్టి అతను రూత్లెస్గా ఇతన్ని ముఖ్యంగా ఈ రాజు అనేటువంటి ఇతను దొరికేటప్పటికి అతను అణిచివేయటం, వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ రాజు క్రికెటర్గా ఎదుగుతారనుకున్న రాజు అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కొని ఒక దీనిగా క్రిమినల్గా మారిపోతారు. ఆ క్రిమినల్గా మారిన తర్వాత వీళ్ళిద్దరికి ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అది ఎలా పరిణామాలుగా దారితీస్తుంది అనేటువంటిది ఈ చిత్ర కథాంశంగా చెప్పుకోవాలి. మామూలుగా నారా రోహిత్ సినిమా ఏదైనా వచ్చింది అని అంటే దాన్ని ఒక ఇదేదో స్పెషల్ థింగ్ అయి ఉంటుంది అన్నటువంటి అది మాత్రం వచ్చింది తనకి. ఆ హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ నారా రోహిత్ క్రియేట్ చేసుకోగలిగారు. దట్ ఈస్ 100% కరెక్ట్. నారా రోహిత్ అనగానే రెగ్యులర్ రొటీన్ ఫిలిమ్స్ కాకుండా క్యారెక్టర్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, టు సే సంథింగ్ అనేటువంటి ఉండేటువంటి కథాంశాలను మాత్రమే అతను తీసుకుంటూ వస్తున్నాడు. ఇందులో కూడా అలాంటి క్యారెక్టర్ తను చేయటం అనేటువంటిది నిజంగా అభినందనీయం. అయితే కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్, పూర్తిగా ఆ పాత్ర మీద సింపతి రాదు, నెగిటివ్ ఇదిగానే ఉంటుంది. రాజు పాత్ర మీదనే ఎక్కువ, రైల్వే రాజు పాత్ర మీదనే సింపతి వస్తుంది అనమాట.
అలాంటి క్యారెక్టర్ తను ఎన్నుకోవటం అనేటువంటిది గొప్ప విషయం. ఓకే, మరి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు విష్ణుద్ అయితే ఏంటి, నారా రోహిత్ అయితే ఏంటి, తన్య హీరోయిన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ ఒక న్యాచురల్ వే ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, ఒక సహజసిద్ధమైనటువంటి పాత్రల్లో ప్రత్యేకించి అతిగా నటించాల్సిన అవసరం లేదా, పాత్రలో ఒదిగిపోతే చాలు. 20 సంవత్సరాల కాలగమనాన్ని కూడాను దానికి తగ్గట్టుగా వాళ్ళ గెటప్లు కూడా మారిపోవటం, ముసలి లాస్ట్ టువర్డ్స్ ద క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఓల్డ్ గెటప్స్లో రావటం. ఇతను నారా రోహిత్ అలాగే వస్తాడు. ఈ 3 క్యారెక్టర్లు 20 సంవత్సరాల వేరియేషన్ చూపిస్తూ ఉంటుంది. బ్రహ్మాజీ క్యారెక్టర్ ఒకటి, అలాగే ప్రభాస్, శ్రీను, వీళ్ళందరూ మంచి క్యారెక్టర్ చేశారు. ఓకే, ఇక సిచ్యువేషన్స్ విషయానికి వద్దాం సార్. అంటే ఇప్పుడు నారా రోహిత్ ఎంత నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పటికీ అక్కడ సిచ్యువేషన్స్ వల్ల మనకు అటువంటి నెగిటివ్ అనిపిస్తుందా, లేకపోతే ఇద్దరి వైపు సమర్థతగానే అనిపిస్తుందా? ఆ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశారు డైరెక్టర్? అది ఒకళ్ళకి న్యాయం చేయాలి, ఒక పాత్రను ఎలివేట్ చేయటం, వ్యక్తిని ఎలివేట్ చేయటం అనేటువంటిది కాకుండా కేవలం పాత్రల తాలూకు నైజాన్ని ఎలా ఫ్లో చేయాలో అలా చేశాడు డైరెక్టర్ సాగర్ చంద్ర. ఆ బ్యాలెన్స్ చాలా చక్కగా మెయింటైన్ చేశాడు. ఓకే, ఈ కథ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఏ సినిమా సక్సెస్ అవ్వాలన్నా కావాలన్నా మెయిన్ హీరో కథే. మరి కథ గురించి ఏం చెప్తారు? ఒక డిఫరెంట్ కథని అటెంప్ట్ చేయాలనుకోవటమే గొప్ప విషయం ఈ రోజుల్లో. ఎందుకంటే అది ఈ రోజుల్లో తీసుకున్నా సరే ప్రజెంట్ కాంటెంపరీగా జరుగుతున్నటువంటి సామాజిక విషయాలను తీసుకొని వాటి మీద ఒక ఫైర్ అప్ చేయటం అనేటువంటిది ఒక యాంగిల్. ఒక 90s జరిగినటువంటి విషయాలను తీసుకొని దాని మీద కూడాను ఒక చేయాలనుకోవటం కూడా ఒక అభినందనీయమైనటువంటి. కొత్త కథలేమో పుట్టుకురావు, ఉన్న కథల్లో కొత్తగా ఎలా ఆవిష్కరించాలి, హౌ బెస్ట్ వీ కెన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఆనాటి కథను తీసుకున్నాడు కాబట్టి అప్పటి పరిస్థితులు చక్కగా ప్రొజెక్ట్ చేయగలగటం అనేటువంటిది ఒక ఇంట్రెస్టింగ్ నరేషన్. దీంట్లోనే చిన్న నాస్టలాజికల్ ఫీలింగ్ అనమాట. ఒకసారి 90s 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం అనేటువంటి మామూలు విషయం కాదు. వెళ్ళి అప్పటి పరిస్థితులను అవగాహన చేసుకోవటం, ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో నేను ఈ జాబ్ చేస్తున్నాను, ఆ టైంలో నేను ఇక్కడ ఉన్నాను, 90sలో ఇలా జరిగేది, వెనక పోస్టర్స్లో కూడా శివ పోస్టర్స్, సంటి పోస్టర్స్, అలాంటి అది ఆ నాస్టలాజికల్ ఫీలింగ్ కలిగిస్తాం అనేటువంటిది గొప్ప విషయం. కథగా ఆ కాంటెంపరీని పరిస్థితులను చక్కగా ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది ఈ కథలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక మ్యూజిక్ గురించి ఒక లైన్లో చెప్పాలంటే ఈ సినిమాకు మ్యూజిక్ ప్లస్సా మైనసా సార్? మ్యూజిక్ కూడాను సాయి కార్తిక్ మ్యూజిక్ 2-3 పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అనేటువంటి సాంగ్స్ యాక్చువల్గా ఇన్సర్ట్ అవ్వవు ఈ సినిమాలో, కానీ సాంగ్ ఫర్ ద సాంగ్స్ పెట్టాలి కాబట్టి అవి కూడాను ఎక్కువగా ఓవర్ పిక్చరైజేషన్ లేకపోతే నెంబర్ ఆఫ్ కట్స్ ఇవి కాకుండా ఒక న్యాచురల్ ఫ్లోలోనే తీసుకొచ్చారు సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా. అందుకు తగ్గట్టుగానే సాయి కార్తిక్ హ్యాస్ గివెన్ గుడ్ మ్యూజిక్. సార్ సాంకేతికత విషయానికి వద్దాం, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? టెక్నికల్ వాల్యూస్కి వచ్చేటప్పటికి కోటగిరి వెంకటేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ ఎడిటర్, ఆయన ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది. మరి మొత్తానికి అప్పట్లో ఒకడు ఉండేవాడు, వీటిలలో ప్లస్లు మైనస్లు ఫటాఫటా చెప్పాలంటే ఏవేవి సెగ్రిగేట్ చేసి చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా రోహిత్ క్యారెక్టర్ కానీ ఈ 2 క్యారెక్టర్స్ మధ్య జరిగినటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఫస్ట్ హైలైట్గా చెప్పుకోవాలి. ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠని కలిగించింది ఆ సినిమాలో. దట్ ఈస్ ద స్టోరీలో కానీ వీళ్ళిద్దరి పాత్రలో కానీ. తర్వాత వచ్చేటప్పటికి వీ కెన్ టెక్నికల్గా అన్ని అంశాలు కూడా కథకి ఏమాత్రం అవసరమో అంతవరకు చక్కగా తీసుకెళ్ళినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఇది ఎక్కువగా డిమాండ్ చేసేటువంటి కథ కాదు. ప్రొడక్షన్ బీభత్సంగా ఖర్చు పెట్టి బీభత్సంగా తీసేటువంటి కమర్షియల్ ఫిల్మ్ కాదు, ఒక న్యాచురల్ ఫిల్మ్ కాబట్టి దానికి ఎంతవరకు అవసరమో ప్రొడక్షన్ వాల్యూస్ దే ఆర్ స్పెంట్ అప్ టు దట్. కొత్త నిర్మాతలు అయినప్పటికీ కూడాను వాళ్ళ టేస్ట్ని అభినందించాలి. ముఖ్యంగా మైనస్లుగా చెప్పుకోవాలనుకుంటే సెకండ్ హాఫ్లో కొంత స్లో నరేషన్ అయింది. ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి ఊపు లేకపోవడం, పర్టికులర్గా ఇదని చెప్పలేం, కానీ ఈ లోపంగా అయితే చూపించడం కాదు, కానీ ఫస్ట్ హాఫ్లో ఉన్న గ్రిప్పింగ్ సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి కొంత టువర్డ్స్ ద క్లైమాక్స్ ఆ గ్రిప్పింగ్ అనేటువంటిది కొంచెం తగ్గిందనే ఫీలింగ్ తప్ప ఓవరాల్గా ఇట్ ఈస్ అ గుడ్ ఫీల్. మొత్తానికి ఇది రెగ్యులర్ రొటీన్ ఎంటర్టైనర్ కాదు, కాస్త కొత్తగా ట్రై చేశారు అని చెప్తున్నారు. మరి అవుట్ ఆఫ్ 5లో ఎంత రేటింగ్ ఇస్తారు సార్? తీసుకున్న కథాంశం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానంలో కానీ అప్పటి కాంటెంపరీ విషయాలను ఒక నాస్టలాజికల్ ఫీలింగ్లో టచ్ చేసిన విధానం వీటన్నిటి అప్రిషియేటెడ్ కాబట్టి 3.25 ఈజ్ మై రేటింగ్ టు దిస్ ఫిలిం. అది మొత్తానికి అప్పట్లో ఒకడుండేవాడికి మనం ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25.